హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోస్ట్ లాడ్మస్. ఈరోజు ఇవాల్టి వీడియోలో నా నైట్ స్కిన్ కేర్ గురించి షేర్ చేసుకోబోతున్నాను. యూజువల్లీ అయితే నేను మేకప్ వేయను. ఈరోజు మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళొచ్చాను, మేకప్ వేయాల్సి వచ్చింది. మేకప్ వేసినప్పుడు నేను నా స్కిన్ ఎలా ప్యాంపర్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. యూజువల్లీ మేకప్ వేసుకున్నప్పుడు డబల్ క్లెన్జింగ్ మెథడ్ని ఫాలో అవుతాను. నార్మల్గా ఉన్నప్పుడు అయితే ఓన్లీ ఫేస్ వాష్ చేసుకొని నైట్ స్కిన్ కేర్ని ఫాలో అవ్వడం అంతే. ఇక మేకప్ వేసుకున్నప్పుడు 2 స్టెప్స్ క్లెన్జర్స్ని యూస్ చేస్తాను. ఫస్ట్ వచ్చి ఆయిల్ బేస్డ్ క్లెన్జింగ్ అండ్ సెకండ్ వచ్చి వాటర్ బేస్డ్ క్లెన్జింగ్. యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ ఆయిల్ బేస్డ్ క్లెన్జింగ్లో మనం పారాచూట్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాం, లేదంటే బేబీ ఆయిల్ యూస్ చేస్తాము. నేనైతే పారాచూట్ కోకోనట్ ఆయిల్ని యూస్ చేస్తాను. అది కూడా చిన్న గాజు బాటిల్లో వేసి పెట్టుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా దాన్ని క్యారీ చేయొచ్చని. దయచేసి భయపడకండి. కాజల్, మస్కారా అవన్నీ వేసింటా కదా, మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ ఫంక్షన్స్ నుంచి రాగానే చాలా టైర్డ్ అయిపోయి ఉంటాము. అలాగే బెడ్ మీద పడుకున్నప్పుడు మనం వేసిన మేకప్ మొత్తం పిల్లో కవర్కి మెత్తుకుంటుంది. నెక్స్ట్ టైం అలాగే పడుకున్నప్పుడు ఆ మేకప్లో ఉన్న బ్యాక్టీరియా అవన్నీ మళ్ళీ ఫేస్ మీద మెత్తుకొని పింపుల్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే వచ్చిన వెంటనే మనం బెడ్ మీద పడుకోకుండా ఇలా మేకప్ రిమూవ్ చేసుకోవాలి. నిజం చెప్పాలంటే నేను కూడా ముందు ఇలా అంతా ఫాలో అయ్యేదాన్ని కాదు. వచ్చిన వెంటనే టైర్డ్ అయిపోయేదాన్ని, అలాగే పడుకొనేసేదాన్ని. లేదంటే నార్మల్ ఫేస్ వాష్ చేసుకొని పడుకునేసేదాన్ని. పింపుల్స్ చాలా ఎక్కువ అయ్యేది. బట్ ఎప్పటి నుంచి అయితే నేను ఇలా స్కిన్ కేర్ని స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా పింపుల్స్ చాలా వరకు తగ్గాయి. మనం నార్మల్ ఫేస్ వాష్ ఎంత చేసినా కూడా మనం వేసిన మేకప్ అయితే రిమూవ్ అవ్వదు. అందుకే ఇలా ఆయిల్ బేస్డ్ క్లెన్జింగ్ అనేది చేయాలి. దీనివల్ల మనం వేసిన ఫౌండేషన్ ఇంకా మేకప్ మొత్తం నీట్గా రిమూవ్ అవుతుంది. మీరు చూస్తున్నట్లయితే నా టిష్యూలోనే ఎంత మేకప్ వచ్చిందో మీరే చూడొచ్చు. మీకోసం అడిషనల్గా ఒక టిప్ చెప్పాలని అనిపిస్తుంది. యూజువల్లీ మీరు పనుకునే పిల్లో కవర్స్ ఉంటుంది కదా, అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా దాన్ని వాష్ చేయండి. మీ వల్ల అవుతుంది అంటే వీక్లీ 2 times అయినా వాష్ చేసుకోండి. బట్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఇట్ ఈస్ కంపల్సరీ, లేదంటే పింపుల్స్ ఎక్కువ అవుతుంది. మీరు చూస్తున్నట్లయితే నా ఫేస్ మీద ఉన్న మేకప్ మొత్తం నీట్గా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను. మీరు చూస్తున్నట్లయితే నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. ఫస్ట్ స్టెప్ ఆయిల్ క్లెన్జింగ్లో నేను పారాచూట్ కోకోనట్ ఆయిల్ని యూస్ చేసుకొని మేకప్ని నీట్గా రిమూవ్ చేసుకున్నాను. ఇంకా సెకండ్ స్టెప్లో జెంటల్ ఫేస్ వాష్ ఏదైనా యూస్ చేసి ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇంకా ఫేస్ వాష్ చేసుకొని వచ్చాక టిష్యూతో నీట్గా డాప్ చేసుకోవాలి. మరి రబ్ చేయకండి స్కిన్ని. ఫేస్ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో ఎక్కువ ప్రెషర్ ఇచ్చి రబ్ చేయకండి, నీట్గా డాప్ చేసుకోవాలి. అలాగే నోస్ కార్నర్స్, అండర్ ఐస్లో స్పెషల్ కేర్ ఇవ్వండి. నీట్గా ఇలా మొత్తం ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. నౌ యాజ్ అ ఫస్ట్ స్టెప్ ఆఫ్ మై స్కిన్ కేర్ I use rose water as a toner because it keeps my skin hydrated. రోజ్ వాటర్ని వేసుకున్నాక దాన్ని రబ్ చేయకుండా నీట్గా డాప్ చేసుకోండి. ఈ రోజ్ వాటర్ పూర్తిగా స్కిన్లోకి అబ్జర్వ్ కాకముందే వ్యాజ్లైన్ అప్లై చేద్దాం. మన ఫేస్లో కొన్ని సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి, లైక్ అరౌండ్ ద లిప్స్ అండ్ అరౌండ్ నోజిల్స్, అండర్ ద ఐస్. ఇవి మన ఫేస్లో చాలా సెన్సిటివ్ పార్ట్. సో దానికి నేను వ్యాజ్లైన్ అప్లై చేస్తాను. And I also apply Vaseline to my lips to keep my lips hydrated. As I already said in my previous videos, Vaseline is an important thing in my night skin care. After applying Vaseline, నేనైతే ఇక్కడ ఎమోలిన్ మాయిశ్చరైజర్ని యూస్ చేస్తాను. నేను ఆల్రెడీ ఎమోలిన్ మాయిశ్చరైజర్ గురించి 2-3 times మెన్షన్ చేస్తాను వీడియోస్లో అండ్ షార్ట్స్లో. నాకు డ్రై స్కిన్ కాబట్టి నేను ఎమోలిన్ మాయిశ్చరైజర్ని యూస్ చేస్తున్నాను. ఎమోలిన్ మాయిశ్చరైజర్ హ్యాస్ బీన్ ఏ వెరీ గుడ్ మాయిశ్చరైజర్ టు మై స్కిన్. చాలామంది ఎమోలిన్ మాయిశ్చరైజర్ని ప్రిఫర్ చేస్తారు డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు. మాయిశ్చరైజర్ స్కిన్లోకి నీట్గా అబ్జర్వ్ అయ్యే వరకు కొంచెం వదిలేద్దాం. తర్వాత ట్రెటినాయిన్ యూస్ చేస్తాను. నేను ఆల్రెడీ ట్రెటినాయిన్ అండ్ ఎమోలిన్ క్రీమ్ గురించి ఒక వీడియోనే చేశాను. మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో దాన్ని పింక్ చేస్తాను, ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. నాది డ్రై స్కిన్ కాబట్టి నేనైతే శాండ్విచ్ మెథడ్ యూస్ చేస్తున్నాను. శాండ్విచ్ మెథడ్ అంటే ఫస్ట్ అప్లై ద మాయిశ్చరైజర్, దెన్ అప్లై ట్రెటినాయిన్ అండ్ అగైన్ మాయిశ్చరైజర్. మీది గాన కాంబినేషన్ స్కిన్, నార్మల్ స్కిన్ లేదంటే సెన్సిటివ్ స్కిన్ అయితే జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ ట్రెటినాయిన్ యూస్ చేయండి చాలు. వ్యాజ్లిన్ అప్లై చేసింటాం కదా, ఆ పార్ట్ వదిలేసి రిమైనింగ్ పార్ట్లో ట్రెటినాయిన్ యూస్ చేయాలి. బికాస్ ట్రెటినాయిన్ స్కిన్ని చాలా వరకు డ్రై చేస్తుంది. అందుకే ఫస్ట్లోనే సెన్సిటివ్ పార్ట్స్లోకి వ్యాజ్లైన్ అప్లై చేశాను. ఇంకా డ్రై స్కిన్ కాబట్టి ఫస్ట్ డే మాయిశ్చరైజర్ని కూడా అప్లై చేశాను. ట్రెటినాయిన్ కూడా అప్లై చేసేటప్పుడు రబ్ చేయకూడదు. దాన్ని మనం ఫౌండేషన్ అప్లై చేస్తాం కదా, లైక్ డాప్ మోషన్లో, అలా మనం ట్రెటినాయిన్ని అప్లై చేయాలి. మరి రబ్ చేయకూడదు స్కిన్లోకి. డైలీ యూస్ చేయకూడదు ట్రెటినాయిన్ని. స్టార్టింగ్లో నేను వీక్లీ వన్స్ యూస్ చేసేదాన్ని, ఇప్పుడు వీక్లీ ట్వైస్ యూస్ చేస్తున్నాను. తర్వాత వీక్లీ థ్రైస్ యూస్ చేస్తూ నెక్స్ట్ ట్రెటినాయిన్ 0.05%కి మూవ్ ఆన్ అవుతాను.
దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై నైట్ స్కిన్ కేర్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.